హాయ్ అండి. ఈరోజు వీడియోలో బాత్రూమ్ టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని చూద్దాము. చూడండి, నేను చాలా సింపుల్గా చెప్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేకుండా సింపుల్గా చెప్తాను అనమాట. చూడండి, ఇక్కడ టైల్స్ చాలా మురికి పట్టేసినాయి. అలాగే ఏంటంటే వాటర్ మార్కులు అనేవి చాలా ఉన్నాయన్నమాట. కింద నేల కూడా నల్లగా అయిపోయింది. దీన్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హార్పిక్ ఉంటుంది కదా, ఇంకా మీరు వేరే ఏమీ అవసరం లేదు. హార్పిక్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే హార్పిక్ని తీసుకొని ఎక్కడైతే నేల మీద కానీ తర్వాత టైల్స్ మీద కానీ ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడైతే కనుక ఫస్ట్ హార్పిక్ వేసేసుకోండి. మొత్తం కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా హార్పిక్ మొత్తం గోడలకి ఎక్కడైతే నల్లగా ఉన్నాయో, తర్వాత వాటర్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ఈ విధంగా హార్పిక్ వేసుకోవాలన్నమాట. హార్పిక్ మొత్తం కూడా వేసేసుకోండి. హార్పిక్ అనేది మనకి చాలా తక్కువ రేట్ అనమాట. ఎక్కువ రేట్ ఏమి ఉండదు, చాలా తక్కువ రేట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చూసారు కదా, ఇలా వేసేసుకోండి. మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఎంత నీట్గా వస్తుందంటే తర్వాత చాలా నీట్గా వస్తుంది అనమాట గోడలు అనేవి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం హార్పిక్ వేసేసుకున్న తర్వాత ఏదైనా బ్రష్ కానీ లేదనుకుంటే చీపురు కట్ట కానీ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా హార్పిక్ అనేది మొత్తం ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసేలాగా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా బాగా రుద్దాలన్నమాట. ఇలా రుద్దిన తర్వాత మినిమం ఒక కుదిరితే నైట్ అంతా ఉంచేయండి. అలాగా లేదు అనుకుంటే మినిమం ఒక 2-3 అవర్స్ అయినా సరే మీరు ఈ విధంగా నల్లగా ఉన్న చోట్ల అంతా కూడా హార్పిక్ వేసేసి ఈ విధంగా ఒక 2-3 అవర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే నానడం వల్ల మనకి మురికి అనేది ఈజీగా పోతుందన్నమాట. తర్వాత రుద్దే పని ఉండదు. బాగా రుద్దండి, ఎక్కడైతే మురికి ఉందో అప్పుడే రుద్దేసేయండి. రుద్దేసి ఇలా మొత్తం హార్పిక్తో నానబెట్టాలన్నమాట. 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్ కానీ లేదనుకుంటే దేంతో అయినా చీపురుతో అయినా సరే ఈ విధంగా మొత్తం కూడా బాగా రుద్దాలి. ఇలా రుద్దుతూ ఉంటేనే మురికి అనేది చాలా వరకు పోతుంది అనమాట. చక్కగా తల మెరిసిపోయేలా చేయడానికి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇలా మనం 2 అవర్స్ తర్వాత కూడా ఈ విధంగానే టైల్స్ మొత్తం బాగా రుద్దాలన్నమాట. రుద్దిన తర్వాత చక్కగా వాటర్ పోసేసి క్లీన్ చేసుకుంటే మొత్తం చక్కగా తెల్లగా మెరిసిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయిపోండి. ఎక్కువ ఖర్చు లేకుండా అయిపోతుంది, తల మెరిసిపోతాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.